నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2'కి సంబంధించిన ఈ రిలీజ్ అంశం ఏదైతే ఉందో మరి ఇది క్రిస్మస్ పండుగ సందర్భంగా పూర్తిగా క్రిస్మస్, సంక్రాంతి కూడా ఉన్నాయి. ఈ సందర్భంగానే ముందరే రిలీజ్ అయి ఉంటే బాగుండేది. ఇప్పుడు దీనికి బ్రేక్ పడడం వలన ఇప్పుడు సంక్రాంతికి ఈ డేట్ ని ఏమైనా షిఫ్ట్ చేస్తారా? డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సింది డిసెంబర్ 25నైనా అట్లీస్ట్ రిలీజ్ చేస్తారా అనే ఒక పూర్తి కాంట్రవర్షియల్ టాక్ అయితే నడుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇండియా వైడే కాకుండా, ఎందుకంటే ఇది పూర్తిగా పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. 5 భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ భాషల్లో అయితే రిలీజ్ కాబోతుందో ఆ రాష్ట్రాలకి సంబంధించిన ప్రజలు కూడాను ఆ మిగిలిన మూవీస్ కూడా ఆ టైంలో రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నందున మరి ఈ మూవీ కూడా ఆ టైంలో రిలీజ్ చేయడానికి డేట్స్ దొరకకపోవచ్చు, అలాగే సినిమా థియేటర్లకి సంబంధించి అవకాశం దొరకకపోవచ్చు అనేది అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఈ టైంలోన అఖండ 2కి ఈ క్రిస్మస్ సందర్భంగా చూసుకుంటే అమెరికాలో ఉన్న తెలుగు సినిమాలకి అంత ఆదరణ ఉండకపోవచ్చు అనేది కూడా అర్థమవుతుంది. ఒకవేళ క్రిస్మస్ కి గనక రిలీజ్ చెయ్యాలి అని అనుకుంటే సో అక్కడ ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా తెలుగు సినిమాల కన్నా అక్కడ ఉన్న మొత్తం ఓవరాల్ గా కూడా మిగిలిన సినిమాల మీద ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోని సంక్రాంతి ముందరే లేదా సంక్రాంతికి రిలీజ్ చేయొచ్చా లేదా అనేది ఒక తీవ్ర స్థాయిలో చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఇప్పుడైతే ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడ భాషకి సంబంధించి వాళ్ళ ముందు హీరోస్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న ఫ్యాన్స్ కి సంబంధించిన సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి మరి అఖండ 2కి అనుకున్న రీతిలో విజయం వస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా అయితే మారింది. మరి దీనికి సంబంధించి ఒకవేళ అఖండ 2ని రిలీజ్ చేస్తే ఆ పూర్తి స్థాయిలోన యుఎస్ లో ఉన్న బయర్స్ కానివ్వండి, అలాగే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న బయర్లు కానివ్వండి ఎక్కువగా కూడా నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఈ సినిమాని 25వ తేదీన రిలీజ్ చేయడానికి అయితే అసలు ఏమాత్రము ఒప్పుకోవట్లేదు అనే వార్తలైతే ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ముందు మనం అనుకున్నట్లుగా థియేటర్స్ బుక్ అయిపోయి ఉంటాయి, బై చేసేసి ఉంటారు. మరి బయర్లకు కూడా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి మరి మిగిలిన సినిమాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని డేట్ ని మార్చాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నట్లు ఒక న్యూస్ కి సంబంధించిన వార్త అయితే చక్కర్లు కొడుతుంది. మరి ఈ మిగిలిన వాటిని పెట్టుకుని అఖండ 2కి డేట్స్ ఏమైనా ఇస్తారా ఇవ్వరా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పూర్తిగా ఇది ఓవరాల్ గా కూడాను సినీ ఇండస్ట్రీలోనే ఒక రకమైన కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసి వదిలేసింది. మరి దీనికి చూసుకుంటే మాత్రము సినిమాకి సంబంధించి ఇక బయ్యర్ల కోరిక మేరకు దీనికి సంబంధించిన డేట్స్ ని పోస్ట్ పోన్ చేస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఆ తర్వాత సంక్రాంతి తరువాత ఇంకా సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా ఇక్కడ కాస్త అర్థమవుతున్న పరిస్థితి. అలాగే ఇక బెంగళూరులో ముఖ్యంగాను అక్కడ కూడా అఖండ 2కి సంబంధించి పాన్ ఇండియా లెవెల్ మూవీ అయినప్పటికీ కూడాను మరి అవతార్ 3 కూడా దీనికి కాంపిటీషన్ ఇస్తూ ఉంది. అవతార్ 3 రిలీజ్ కూడా ఇప్పుడు బెంగళూరులోని ఈ 25th అండ్ సంక్రాంతికి సంబంధించిన డేట్స్ లో ఉన్నాయి. మరి అదే రోజున అఖండ 2ని ఇవ్వడం కుదరదు అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే దేని ఫ్యాన్స్ దానికి ఉంటారు. బాలయ్య ఫ్యాన్స్ బాలయ్యకు ఉంటారు, చిరు ఫ్యాన్స్ చిరుకుంటారు, అవతార్ ఫ్యాన్స్ అవతార్కు ఉంటారు. సో అందరూ ఒక్కరికి ఫ్యాన్ అవ్వాలని లేదు. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ అండ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి సో అకార్డింగ్ దట్ వీళ్ళందరూ కూడా బయ్యర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా థియేటర్స్ మొత్తం అన్ని కూడాను ఆ బిజినెస్ ఏ వైజ్ గా వెళుతుంది అన్నది బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇంకా అఖండ 2 తాండవం రిలీజ్ కి సంబంధించిన డేట్ ఇంకా స్కిప్ అయిపోతుంది కాబట్టి 25th సంక్రాంతి ఈ డేట్స్ లో మాత్రము ఇవ్వడం కుదరదు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనే వార్త అయితే వినిపిస్తుంది. ప్రస్తుతానికి బెంగళూరులో అవతార్ సిరీస్ మూవీ రిలీజ్ అయితే కాబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఆ డేట్లు మార్చుకోవడానికి బయ్యర్లు అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ డేట్ లో ఇవ్వడానికి కుదరదు, నెక్స్ట్ ఇంకొక డేట్ ఏదైనా మాకు చెప్పండి అని చెప్పేసి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు డిసెంబర్ 25న సినిమా రిలీజ్ కావడం అయితే బెంగళూరులో కూడా కష్టమే అనేది ఇక్కడ అర్థమవుతూ ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి బయ్యర్లకు సంబంధించిన మీటింగ్ ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పైతే నిర్ణయం తీసుకున్నాయి సినీ వర్గాలు. దీనికి సంబంధించి ఇప్పుడు బయర్స్ కి సంబంధించి కూడా ఇప్పుడు మీటింగ్ అయితే జరగబోతోంది. దీనికి సంబంధించి బాలయ్య ఫ్యాన్స్ అయితే ఆందోళనలో ఉన్న పరిస్థితి, అసలు పూర్తిగా కూడా వాళ్ళ ఆశలు వదిలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడాను ఈ మధ్యలోనైనా అట్లీస్ట్, ఎందుకంటే 25th ఇంకా సంక్రాంతికి టైం ఉంది కాబట్టి కనీసం ఈ ముందర డేట్స్ లోనైనా ఏదైనా మంచిది టైం చూసుకొని రిలీజ్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది.
మరి నిర్మాతలకైతే మాత్రము బాలయ్య ఫ్యాన్స్ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. బాలయ్య ఫ్యాన్స్ ఎక్కడ తగ్గుతున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మాతల వల్లనే బాలయ్యకి ఇలాంటి పరిస్థితి, మూవీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ముందరగానే తెలుసుకోవాలి కదా, తెలియజేయాలి కదా. మూవీ రిలీజ్ చేసిన టైంలోనే కోర్టు కూడా ఎట్లాగా దీన్ని యాక్సెప్ట్ చేస్తూ కూడా ఇవన్నీ పాస్ చేసింది, ఆర్డర్స్ ఆపేయాలని చెప్పేసి. సో చరిత్రలో లేని రకంగాను ఈ సినిమాని ఆపే ప్రయత్నం చేస్తున్నారు అన్ని కోణంలో కూడా అని బాలయ్య ఫ్యాన్స్ కూడా నిర్మాతలకి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో చూడాలి, మొత్తానికి ఏదైనా కూడాను ఒక రకమైన రప్చర్ రగులుకుంది అఖండ 2కి సంబంధించి. అందరినీ కూడాను ఇంచుమించుగా కలిచివేస్తుంది ఈ విషయం అయితే మాత్రము. ఎందుకంటే సినిమా కోసము యుద్ధాలు చేసిన ఫ్యాన్స్ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం సినిమా రిలీజ్ అయితే పోస్టర్స్ కట్టి వాళ్ళు అసలు దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అంత పిచ్చి ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు. సినిమాకి సంబంధించి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డ ఫ్యాన్స్ ఉంటూ ఉంటారని మనం వింటూ ఉంటాం. సో అంటే సినిమా అంటే అంత మోజు ఉంటూ ఉంటుంది కొంతమందికి. దట్టు రిలీజ్ 4 రోజులు కూడా అత్యంత ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు దాన్ని మూవీని ప్రమోట్ చేస్తూ ఉంటారు. దీనికి కూడా భారీ ఎత్తులోన మూవీ ప్రమోషన్ జరిగినాయి. బట్ ఎనీవే ఏదైనా కూడా ఇప్పుడైతే బాధాకరమైన విషయం యుఎస్ లో ఇతర దేశాల్లో చూసుకున్న అండ్ మన దేశంలోనే ఉన్న ఇతర రాష్ట్రాల్లో అంటే తమిళ్, కన్నడ, మలయాళీ అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న తరుణంలో బెంగళూరు, కన్నడలో ఈ అడ్డుపడుతోంది అన్నదైతే అర్థమవుతోంది. మొత్తానికి డేట్స్ దొరుకుతాయా, దొరకవా? ఇప్పుడు బయర్స్ కి సంబంధించిన మీటింగ్ లో ఏం తేలుతుంది అనేదైతే సస్పెన్స్ గా ఉంది. ఖచ్చితంగా తేలిన తర్వాత ఏదైనా డేట్స్ కనుక అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు.